ఇంట్లోకి మారినప్పటి నుండి ఎవరికి ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉందా? హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా లక్షలు ఖర్చు పెట్టిన రిపోర్ట్స్ లో అంతా కూడా నార్మల్ అనే వస్తుందా? ఇంట్లో ఎంతో డబ్బున్నా మనశ్శాంతి కరువైపోయిందా? అదేంటండి మేము లక్షలు పోసి 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాం, అయినా ఎందుకు ఇలా జరుగుతుందని కుమిలిపోతున్నారా? దీనికి కారణం వాస్తు పండితులు కూడా పసిగట్టలేని ఒక కనిపించని శత్రువు మీ ఇంటి పునాది కిందే పొంచి ఉంది. అదే జియోపతిక్ స్ట్రెస్. ఎంతటి అద్భుతమైన వాస్తు ఉన్న ఇంటినైనా సర్వనాశనం చేయగల శక్తి దీనికి ఉంది. అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి? దీని వెనుకున్న అసలు శాస్త్రీయ నిజాలేమిటి? ఈరోజు లోతుగా తెలుసుకుందాం. ల్యాండ్ ఎనర్జీ సిరీస్లో భాగంగా ఈరోజు మన ఆరోగ్యాలను, జీవితాలను కంటికి కనిపించని దెబ్బతీసే జియోపతిక్ స్ట్రెస్ గురించి తెలుసుకుందాం. అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి? జియో జియో అంటే భూమి. జియో జియో అంటే భూమి. పతిక్ అంటే వ్యాధి, బాధ. పతిక్ పతిక్ అంటే బాధ. భూమి అంటే భూమి లోపల నుండి వచ్చే ఒక హానికరమైన రేడియేషన్ వల్ల కలిగే సమస్యలు అని చెప్పి మనం అనుకుంటాం. ఇదేదో మూఢనమ్మకం కాదు. జర్మనీకి చెందిన డాక్టర్ ఎర్నెస్ట్ హార్ట్మన్ లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధించి నిరూపించిన సత్యం ఇది. సహజంగా భూమి సుమారు 7.83 ఫ్రీక్వెన్సీతో కంపిస్తూనే ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ మనుషుల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే భూగర్భంలో ప్రవహించే నీటిపాయలు అంటే అండర్ గ్రౌండ్, ఇది భూమి అనుకోండి, కింద ప్రవహించే ఈ యొక్క వాటర్ వెయిన్స్, భూగర్భంలో ప్రవహించే నీటిపాయలన్నీ కూడా ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు లేదా భూమి పొరల్లో పగుళ్ళు అంటే ఫాల్ట్ లైన్స్ వచ్చినప్పుడు ఈ ఈ వాట మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల భూమికి ఉండే సహజమైన అయస్కాంత క్షేత్రం దెబ్బతిని ఆ భయంకరమైన నెగిటివ్ రేడియేషన్ భూమిపైకి తన్నుకొస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా దీంట్లో చెప్పుకోవాల్సింది హార్ట్మెన్ గ్రిడ్స్ లేదా కర్రీ లైన్స్. భూమి లోపల నుండి వచ్చే ఈ నెగటివ్ రేడియేషన్ మనకు కంటికి కనిపించదు. ఇది భూమి ఉపరితలంపై నిలువుగా అడ్డంగా ఒక వల గ్రిడ్ లాగా అలిగిపోయి ఉంటుంది. ఈ అదృశ్యమైన లైన్స్నే హార్ట్మెన్ గ్రిడ్స్ లేదా కర్రీ లైన్స్ అని అంటారు. ఇవి ప్రతి కొన్ని అడుగులకు ఒకసారి భూమి కవర్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకుంటే ఇది ల్యాండ్ అనుకుందాం. సో ల్యాండ్లో ఇక్కడ నుంచి వాటర్ వెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ వెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా ఒక వాటర్ వెయిన్స్ వచ్చింది, ఇట్లా ఒక వాటర్ వెయిన్స్ వచ్చింది, నీటి ఒక ఇది ఈ వ్యవస్థ. సో ఇక్కడ ఏదైతే ఈ క్రాసింగ్ పాయింట్ ఉందో, ఈ క్రాసింగ్ పాయింట్ వచ్చేసి మనకు హార్ట్మెన్ లైన్ సంబంధించిన వ్యవస్థ. దీన్ని ఇది ఒక ప్రెషర్తో వచ్చి ఒక రేడియేషన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నిలువుగా అడ్డంగా వెళ్ళి ఈ రెండు రేడియేషన్స్ లైన్స్ ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ ని నోడ్ అంటారు. ఈ జంక్షన్ దగ్గర నెగటివ్ ఎనర్జీ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మీరు నిద్రపోయే మంచం లేదా మీ పిల్లలు చదువుకునే టేబుల్ ఖచ్చితంగా ఈ రేఖల పైన లేదా ఆ యొక్క నోడ్ పాయింట్ పైన పడింది అనుకోండి, ఇక్కడ రేఖలు కానీ ఈ నోడ్ పాయింట్ పైన పడింది అనుకోండి, మీరు రోజు రాత్రి 8 గంటల పాటు సైలెంట్ రేడియేషన్లోనే నిద్రిస్తున్నట్టు లెక్క. సో ఈ విధంగా ఇది మనిషి శరీరం పైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు మన శరీరము తనకు తాను హీల్ చేసుకునే పనిలో ఉంటుంది, అంటే నయం చేసుకునే పనిలో ఉంటుంది. కానీ మీరు జియోపతి స్ట్రెస్ లైన్స్ పైన పడుకున్నప్పుడు, అంటే ఈ లైన్స్ మీద పడుకున్నప్పుడు, ఈ నోడ్ మీద పడుకున్నప్పుడు ఆ రేడియేషన్ మీ మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిద్రను ప్రసాదించే మెలోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. క్రమక్రమంగా మీ రోగ నిరోధక శక్తి ఆ వ్యవస్థ అనేది నాశనం అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఈ యొక్క లైన్స్ పైన ఉంటే దెబ్బతింటుంది. వాస్తు 100% కరెక్ట్గా ఉన్నా కూడా మీ శరీరంలోని ప్రాణశక్తిని భూమి లాగేసుకుంటుంది. సో ఆ విధంగా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా అని ఎలా గుర్తించడం అనేది ఒకసారి చూద్దాం. దీన్ని గుర్తించడానికి మీ ఇంట్లో జరిగే ఈ మార్పులను గమనించండి. నిద్రలేమి, అలసట ఎక్కువగా ఉందా? రాత్రి ఎన్ని గంటలు పడుకున్నా పొద్దున లేవగానే తీవ్రమైన నీరసం కానీ, పీడకలలు రావడం కానీ, ఆ ప్రదేశంలోనే ఎక్కువ గొడవలు. ఇంట్లో ఒక నిర్దిష్టమైన గదిలో వెళ్ళగానే లేదా ఒక చోట కూర్చోగానే అకారణంగా కోపం రావడము, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన వాదనలు జరగడము. సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే చిన్న పిల్లల ఏడుపు కూడా చూసుకోవాలి. చిన్న పిల్లల ఎనర్జీ పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను ఆ నెగటివ్ రేఖల మీద పడుకోబెడితే గిలగిల కొట్టుకుంటూ భయపడి రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. సో అదేవిధంగా ఈ యొక్క లైన్స్ ఉన్న దగ్గర దీర్ఘకాలిక వ్యాధులు, సంవత్సరాల తరబడి రేడియేషన్లో పడుకున్న వారికి క్యాన్సర్ లేదా నాడి సంబంధిత వ్యాధులు, న్యూరాలజికల్ డిసార్డర్స్ మరియు సంతానం లేని లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని సైంటిఫిక్గా నిరూపించబడింది. సో అదేవిధంగా ప్రకృతి ద్వారా కూడా సంకేతాలు ఉంటాయి. ఈ రేడియేషన్ ఉన్న చోట మీ ఇంట్లో పెంచే మొక్కలు ఎంత నీరు పోసినా కూడా ఎండిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కుక్కలు ఎప్పటికీ ఆ నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట పడుకోవు, కానీ పిల్లులకు ఆ రేడియేషన్ అంటే ఇష్టం. అవి అక్కడే పడుకుంటాయి. అలాగే ఆ ప్రదేశంలో చీమలు కానీ, చెదలు కానీ, కీటకాలు కానీ ఎక్కువగా గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి.
ఇదండి జియోపతిక్ స్ట్రెస్ అంటే. ఇది ఏ దిక్కున చూసినా రాదు. ఏ దిక్కున చూసినా రాదు. ఏ గదిని చూసినా రాదు. డైరెక్ట్‌గా భూమి అడుగు నుండే మీ ఇంట్లోకి చొరబడుతుంది. అందుకే వాస్తు మించిన సైన్స్ ల్యాండ్ ఎనర్జీ అనేది నేను పదే పదే చెప్తుంటాను. మరి ఈ భయంకరమైన రేడియేషన్ నుండి మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా? ఇప్పటికే ఇల్లు కట్టేసుకుంటే దాన్ని పగలకుండా ఈ జియోపతి స్ట్రెస్‌ని కాపర్ రాడ్స్ గాని, పిరమిడ్స్ ద్వారా ఎలా బ్లాక్ చేయాలనేది అద్భుతమైన నివారణల గురించి, రెమెడీస్ గురించి మన తర్వాతి ఎపిసోడ్‌లో ప్రాక్టికల్‌గా వివరిస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ అరుదైన జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి తప్పకుండా లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. తర్వాత ఎపిసోడ్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇంటికి జియోపతి స్ట్రెస్ చెకింగ్ గాని, అడ్వాన్స్డ్ వాస్తు గాని, మరియు మీ వ్యక్తిగత జాతక న్యూమరాలజీ విశ్లేషణ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌ను సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.